ఈరోజు క్విక్‌గా అయిపోయే పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా పన్నీర్‌కి అయితే పసుపు, ఉప్పు, కారం కలిపి పక్కన మ్యారినేషన్‌లా చేసుకొని ఇలా బాండీలో ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి. ఎక్కువ వేపకూడదు. వేపితే మళ్ళీ తినేటప్పుడు గట్టిగా రబ్బర్‌లాగా అవుతాయన్నమాట. టేస్టీ ఉండదు. తర్వాత అదే బాండీలో జీలకర్ర, పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చిని మనం సన్నగా కోసుకొని వేసుకోవాలన్నమాట. ఇందులో మనం కారం అయితే యూజ్ చేయమండి, ఎందుకంటే కలర్ మారిపోయిద్ది. అందుకని ఓన్లీ పచ్చిమిర్చి వేస్తాం. ఇంకా వెల్లిపాయలని సన్నగా తరుముకొని వేసుకోవాలి. లేదు అంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసానన్నమాట. ఇంకా క్యాప్సికము, ఇంకా మన ఇష్టం, ఇంట్లో క్యారెట్ ఉంటే క్యారెట్, కరివేపాకు, పీస్, ఇట్లా ఏమి వెజిటేబుల్స్ ఉన్నా అవన్నీ వేసుకోవచ్చు. ఇవి మగ్గుతున్నప్పుడే ఒక పెద్ద టొమాటో అండ్ జీడిపప్పుని వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ అవి కొంచెం మగ్గాక కొన్ని వాటర్ పోసాను, ఆ క్లిప్ మిస్ అయింది. సో కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదండి, మనకు అర్థమైపోద్ది అది కొంచెం ఉడికిపోయిందని. ఇంకా ఆ టైంలో ఇందాక పన్నీర్ని పక్కన పెట్టుకున్నాం కదా, వేపుకొని అవి వేసేసుకోవాలి. ఈ పన్నీర్ని మాత్రం ఎక్కువసేపు మనం వేయించకూడదండి. ఇంకా కూర అయిపోయింది అన్న టైంలో వేసుకొని కొంచెం ఇట్లా బుడగలు రాగానే తీసేయాలి.